భూభారతి ఇందిరమ్మ ఇళ్ల అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ధరణిని ప్రక్షాళన చేసి ప్రజలు మెచ్చే భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. ఆనాటి ప్రభుత్వం వల్ల అనేక సమస్యలను రైతులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. అసైన్డ్ భూములను గుర్తించి పేదలకు పంచుతామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని శ్రీకారం చుట్టామని, నిధులు కూడా విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. యోగ్యం లేకుండా వ్యవసాయానికి ఉపయోగపడే అటువంటి అసైన్స్ ల్యాండ్లు కూడా పేదవాళ్ళకి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ కేబినెట్ ఆలోచన కూడా ఉంది. దానికి సంబంధించిన డేటాని కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు ఇంతకుముందే చెప్పాం. ఇప్పుడు కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ లిస్ట్ వచ్చిన దాన్ని బట్టి ఆ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే అర్హులు ఉన్నారో, సాగులో ఉన్నారో, సాగుకి యోగ్యమైన భూమి ఉందో దాన్ని అసైన్మెంట్ ల్యాండ్ని పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది ఇందిరమ్మ ప్రభుత్వం. ఎందుకంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాలు భూమిని పేదవాళ్ళకి అసైన్మెంట్ భూమిని పట్టాలిచ్చిన చరిత్ర ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అపరాపురం ఖమ్మం జిల్లాకి ఫస్ట్ స్పెల్లో ఒకటి వచ్చింది. సెకండ్ స్పెల్లో కూడా మదర్ నియోజకవర్గంలో బోనకల్లు మండలాన్ని తీసుకున్నాం. సో ఈ 32 మండలాలకు సంబంధించి మొదటి 4, రెండవసారి 28లో కొన్ని, జూన్ 2వ తారీఖు నాటికి ఫస్ట్ 4 సాదా బైనామాల అంశం ఆనరబుల్ హైకోర్టు స్టేలో ఉన్న కారణంగా కోర్టు ఓపెన్ అయిన తర్వాత ఆ స్టేని వెకెట్ చేపించి ఆ సాదా బైనామాల అంశాన్ని ఏదైతే ఈ భూభారతి చట్టంలో పెట్టామో దాన్ని పరిష్కరిస్తూ మిగిలిన అంశాలని జూన్ 2వ తారీఖు నాడు ఈ 4 మండలాల్లోని అన్ని అంశాలని పరిష్కరించడం జరుగుద్ది. ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది. ఆ 9,800 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెంచులు వారి ఉపకులాలకి పూర్తిగా ఇస్తూ ఐటీడీఏ ప్రాంతంలో అదనంగా ఇంకొక 10,000, సుమారు 10,000 అదనంగా కూడా ఇస్తూ ఈ నెలాఖరులోపు 4,50,000 మంది ఎవరైతే మొదట విడత లబ్ధిదారులు ఉన్నారో ఈ లబ్ధిదారుల్ని ఫైనల్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా పైలట్గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఏదైతే తీసుకొని గతంలో స్టార్ట్ చేశామో వాటికి ఇప్పటికే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి ఒక 7-8 వేల మంది ఇళ్ళు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ కూడా రిలీజ్ చేయటం జరిగింది. ప్రతి సోమవారం నాడు అన్న మాట ప్రకారం ప్రతి సోమవారం నాడు ఎవరైతే వారి ఇల్లు స్టార్ట్ చేసి ఆ పేమెంట్లో ఫిట్ అయ్యే ఇళ్ళని అప్లోడ్ చేస్తున్నారో ఆ చేసిన ఇళ్ళకి వారు అప్లోడ్ చేసిన సిస్టంల ప్రకారం ఆ పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా నాకు తెలిసి జూన్ 2వ తారీఖు నాటికి ఆర్ జూన్ మిడ్కి మంచి రోజు చూసుకొని మొట్టమొదటిగా సుమారు 1,000 ఇళ్ల పైగా గోప్రవేశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళు శ్రీకారం చుట్టబోతుంది. ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారిని ఇస్తామని చెప్పి చట్టంలో పేర్కొనబడింది. దానికి సంబంధించి కూడా ఈ నెల 27వ తారీఖు నాడు గతంలో విఆర్ఏ విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఎవరైతే విల్లింగ్ ఉంటారో ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ చదువుకున్న వాళ్ళని అప్లై చేసుకోమంటే సుమారు 6,300 మంది 6,400 మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఈ నెల 27వ తారీఖు నాడు టెస్ట్ పెడుతున్నాం. నాకు తెలిసి జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు వారిని కూడా రెవెన్యూ విలేజ్లకి రెవెన్యూ అధికారులుగా ప్రజల సౌకర్యార్థం వాళ్ళని కూడా పంపించాలని ప్రజల కోరిక మేరకు
ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేను మొదట్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అర్హులు కాకుండా 3-4 క్రాస్ చెక్లు పెట్టారు. ఇందిరమ్మ కమిటీ సెలక్షన్ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు గెజిటెడ్ ర్యాంక్ ఆఫీసర్తో ప్రతి ఇంటిని వెట్టింగ్ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు వారి ఆఫీసులో టేబుల్ ముందు కూర్చొని 360 డిగ్రీస్లో వెట్టింగ్ చేసిన తర్వాతనే గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు అప్రూవ్ చేస్తున్నారు. ఎక్కడైనా పొరపాటు జరిగినట్లు ఉంటే మీడియా మిత్రులకు కానీ పౌరులకు కానీ ఏ గ్రామంలోనైనా తప్పు జరిగినట్లు రుజువు చేసి మీరు గనక ఫార్వర్డ్ చేస్తే శాంక్షన్ ఇచ్చిన ఇల్లు ఏ స్థాయిలో ఉన్నా ఆ ఇంటిని యాజ్ ఇట్ ఈస్గా హోల్డ్ చేస్తాము. కన్సల్ట్ అధికారి ఎవరైతే గెజిటెడ్ అధికారి సర్టిఫై చేశాడో ఆ అధికారిని ఫస్ట్ సస్పెండ్ చేస్తాము. నిజాన్ని నిర్ధారణ అయిన తర్వాత సర్వీస్ నుంచి రిమూవ్ కూడా చేస్తాం.